వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో జరిగే బీఆర్ఎస్ సభకు రాష్ట్ర వ్యాప్తంగా నేతలు తరలి వెళ్తున్నారు. 1213 ఎకరాల్లో సభకు ఏర్పాట్లు చేశారు. 159 ఎకరాల్లో సభా ప్రాంగణం, 1000 ఎకరాలకు పైగా పార్కింగ్ కోసం బీఆర్ఎస్ ఏర్పాట్లు చేసింది. ఇక 500 మంది వేదికపై కూర్చునేలా బాహుబలి స్టేజ్ ఏర్పాటు చేశారు. మరోవైపు విద్యుత్కి ఎలాంటి అంతరాయం లేకుండా 200 భారీ జనరేటర్లు కూడా సిద్ధం చేశారు. రజతోత్సవ సభ కోసం పోలీసులు కట్టుదిట్టమైనటువంటి భద్రత కూడా ఏర్పాటు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ చందు అందిస్తారు. చందు, చెప్పండి, ఎలాంటి సభ ప్రారంభానికి ఇంకా ఎంత సమయం పట్టే అవకాశం ఉంది? ప్రజలు అక్కడ చేరుకుంటున్నారా? ప్రస్తుతం పరిస్థితి ఎలా ఉంది? సాయిరామ్, ఈ రోజుకి గులాబీ పార్టీ ఆవిర్భవించి 20 సంవత్సరాలు పూర్తవుతుంది. కాబట్టి ఈ రోజు ఎలకతుర్తి, వరంగల్ జిల్లా ఎలకతుర్తి వేదికగా భారీ బహిరంగ సభకు బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. ఇప్పటికే అక్కడంతా సర్వం సిద్ధమైంది. కేసీఆర్ సాయంత్రం 5 గంటలకు ఇక్కడికి చేరుకుంటారు. ఆ తర్వాత 6:30 తర్వాత ఆయన ప్రసంగం కూడా ఉండబోతోంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి కూడా ప్రజలు ఆల్రెడీ బయలుదేరారు. ఒక బస్సులు, దాదాపు 3000 బస్సులు బీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసింది. ఇవి కాక కార్లు కావచ్చు, సొంత వాహనాలతో కూడా భారీ ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా సభకు తరలి వస్తున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే వరంగల్ జిల్లా సంబంధించినటువంటి నియోజకవర్గాల నుంచి ఎక్కువ మందిని తరలించేలా కూడా బీఆర్ఎస్ పార్టీ ప్లాన్ చేసింది. ముఖ్యంగా ఒక్కొక్క నియోజకవర్గం నుంచి 20,000 మంది ఈ వరంగల్ జిల్లా సంబంధించి వాళ్ళందరూ దాదాపు 1,00,000 మందిని వరంగల్ జిల్లా నుంచి సమీకరించాలని కూడా భావించిన క్రమంలోనూ ఇప్పటికే ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు అంతా కూడా జన సమీకరణపైనే దృష్టి సారించారు. ఇప్పటికే అటు వరంగల్, హైదరాబాద్, గ్రేటర్ హైదరాబాద్ నుంచి దాదాపు 50,000 మందిని సమీకరించారు. ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్ నుంచి కూడా అటు మాజీ మంత్రి మల్లారెడ్డి కావచ్చు, వివేకానందతో పాటు ఎమ్మెల్యేలంతా కూడా భారీ వాహనాలతో కూడా సభకు తరలి వస్తున్నారు. ఇక్కడ దాదాపు 1,00,000 మంది కూర్చునేలా కూడా ఈ సభా వేదికలో సభా ప్రాంగణంలో ఉన్నారు, ఏర్పాటు చేశారు. అదేవిధంగా ప్రధాన వేదిక కూడా చాలా భారీ స్థాయిలో ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది సీటింగ్ కూర్చునేలా చేసినప్పటికీ కూడా 350 మంది నేతలకు మాత్రమే కూర్చునే అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే అందులో కేసీఆర్ తో పాటు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పొరేషన్ సంబంధించిన గతంలో పనిచేసినటువంటి నేతలందరినీ కూడా స్టేజ్ మీద కూర్చునేలా కూడా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే ఈ రోజు కేసీఆర్ సభలో ఏం మాట్లాడతారన్న ఒక ఆసక్తి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. ఎందుకంటే దాదాపు 15 నెలల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి అప్పటి నుంచి కూడా కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు కూడా హాజరైతే కాలేదు. ఒక నల్గొండ జిల్లాలో కృష్ణా జిల్లాకు సంబంధించినటువంటి మీటింగు పెట్టిన సమయంలో మాత్రమే ఆయన బయటకు వచ్చి మాట్లాడారు. తర్వాత మాత్రం ఆయన ఎక్కడ కూడా ఏ రకంగా స్పందించలేదు. ఈ క్రమంలో ఈ భారీ బహిరంగ సభ ద్వారా కేసీఆర్ ఏం చెప్తారని కూడా ప్రజలంతా కూడా చాలా ఆసక్తిగా కలుస్తారు. అదేవిధంగా రాజకీయ వర్గాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ముఖ్యంగా చూసినట్టయితే ఈ రోజు సభలో అంటే 2001లో పార్టీ పెట్టే ప్రస్థానం నుంచి 2025 వరకు కూడా ఆ పార్టీ ఏం చేసింది, ఆ ఉద్యమంలో ఏం చేసింది, అదేవిధంగా అధికారంలోకి వచ్చిన 10 ఏళ్ల పాటు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ఏంటి, అదేవిధంగా భవిష్యత్తులో చేయబోయేటి ఏంటి అనే అంశాలన్నింటిపైన కూడా కేసీఆర్ పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే వరంగల్ కు ఇప్పటికే పార్టీ నేతలంతా కూడా చేరుకుంటున్నారు. మరి కాసేపట్లో అటు హరీష్ రావు, కేటీఆర్ కూడా సభా వేదికకు చేరుకోబోతున్నారు. ఇప్పటికే ఆయన పార్టీ జెండాను తెలంగాణ భవన్ లో ఆవిష్కరించారు. అదేవిధంగా కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు అర్పించారు. అమరవీరుల స్థూపానికి జనపార్క్ వద్ద నివాళులు అర్పించారు. అక్కడి ఆయన కూడా బయలుదేరారు. మరి కాసేపట్లో ఇక్కడికైతే చేరుకోబోతున్నారు. ముఖ్యంగా చూసినట్టయితే 2001లో బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ స్థాపించిన తర్వాత 2004లో మొదటిసారి ఎన్నికలు వచ్చి ఆ ఎన్నికల్లో 25 ఎమ్మెల్యే స్థానాలు, అదేవిధంగా 5 ఎంపీ స్థానాలు గెలిచారు. ఆ తర్వాత 2009లో మళ్ళీ టీడీపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నారు, 10 స్థానాలు, అదేవిధంగా 2 ఎంపీ స్థానాలు గెలిచినటువంటి బీఆర్ఎస్ పార్టీ 2013లో 14లో తెలంగాణ సాధించింది. ఆ తర్వాత రాష్ట్రంలో తొలిసారిగా 63 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత వరుసగా మరోసారి 2018లో అధికారంకు వచ్చి ఒక తిరుగులేని రాజకీయ శక్తిగా ఎదిగింది. ఆ తర్వాత 2023 ఎన్నికల్లో మాత్రం ఓటమిని చవిచూస్తుంది. కానీ దాని అన్నిటికి సంబంధించి తర్వాత ఎంపీ ఎన్నికల్లో కూడా ఘోర పరాజయం పాలైన తర్వాత భారీ బహిరంగ సభ ఈ రోజు కేసీఆర్ ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో ఆయన ఏం చెప్పబోతున్న ఒక ఆసక్తి అయితే ప్రస్తుతం కనిపిస్తా ఉంది. సాయిరామ్.